నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. రెడ్లపై మంత్రి ఆనం అవాకులు చెవాకులు. కవిత అసూయ పడేంతగా హరీష్ పై ప్రేమ. ఎంతమంది ఉద్యోగాలు వదులుకుంటారో. దావోస్ ఓసోస్ ఇంతే కదా. చంద్రబాబు కేబినెట్లోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారు. అందుకే తరచూ వైఎస్ జగన్పై ఆయన నోరు జారుతుంటారు. అయినప్పటికీ ఆయన గ్రాఫ్ ప్రభుత్వంలో పెరగడం లేదు. ఈ నేపథ్యంలో తన సామాజిక వర్గానికి చెందిన రెడ్లపై అవాకులు చెవాకులు పేలడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడైన మంత్రి ఆనం కులం పేరుతో బెదిరించే ధోరణిలో మాట్లాడడంపై ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక ఊళ్ళో వైసీపీ కంటే తనకు కేవలం 3 ఓట్లు రావడమే ఆయన ఆగ్రహానికి కారణమైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మకూరు నియోజకవర్గంలోని పొంగూరులో ఆయన మాట్లాడుతూ రెడ్లపై మండిపడ్డారు. పొంగూరులో నాకు 3 ఓట్లు తక్కువ వచ్చాయి. ఓటు వేయమని అడిగితే రెడ్ల పార్టీ అంటూ వైసీపీకి వేస్తారా? లబ్ధిదారుల్లోని రెడ్లను తీసి పారేస్తా. పెద్ద సమయం పట్టదు. రెడ్లు కాని వాళ్లకు మరో 10 మందికి ఎక్కువ ఇస్తాం. నాకు వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేస్తారో నా దగ్గర లిస్ట్ ఉంది. 1వ తేదీన పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పి తీసేయాలని చెప్పేదా అంటూ ఆనం రామనారాయణ రెడ్డి నోరు పారేసుకున్నారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఇదే రీతిలో చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ మాత్రం కులం, మతం, రాజకీయ పార్టీలను చూడనని, అర్హులైతే చాలు లబ్ధి కలిగిస్తానని తరచూ చెప్పేవారు. ఇప్పుడేమో ఆనం రామనారాయణ రెడ్డి తాను కూడా రెడ్డి అయినప్పటికీ ఓట్లు వేయలేదని నిష్ఠూరమాడడం గమనార్హం. మీలాంటి ఆలోచన లేకుండా అందరూ మంచి ఆలోచన చేసి పని చేసిన వాడికి సహాయం చేయాలి. అండగా ఉన్నటువంటి పార్టీకి మనం తోడుగా ఉందామని మీరు ఆలోచిస్తే 30,000తో గెలవాలి ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ. కానీ అంత గెలవలేదు, రాలేదు. రాకపోవడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు. మీకు ఆలోచన శక్తి తగ్గి ఏదో ఒక ప్రభావం. ఏం ప్రభావం? డబ్బు ప్రభావమా, లేకుంటే మత్తు పానీయాల ప్రభావమా, లేకపోతే కుల ప్రభావమా, మత ప్రభావమా? ఏ ప్రభావం పనిచేసింది ఈ ఊర్లో? ఆలోచన చేయండి. కానీ కుల ప్రభావం అంటేనా? నాకు పోటీ నిలబడ్డ ఆయన రెడ్డి, నేను రెడ్డి గారిని కాదా అయ్యా? నేను రెడ్డిని కాదా? మరి రెడ్లందరూ ఆలోచన చేయకుండా మీకు అన్యాయం చేసిన వైపు మొగ్గితే ఎందుకయ్యా మన కొసన రెడ్డి? దేనికి ఆ రెడ్డి? ఏం చేసుకుంటారు? పులుసు రాసుకుంటారా ఆ రెడ్డి అనే 2 అక్షరాలు? ఆలోచించండి. ఇవాళ నేను బాధపడాలి, ఆ పదం చెప్పడానికి నేను బాధపడాలి. ఒక రెడ్డిని అయ్యుండి ఇంకొక 2 అక్షరాల రెడ్డి అని చెప్పడానికే బాధపడుతుంది. కానీ ఓటు వేయడానికి మీకు ఎందుకు బాధ కలగడం లేదని అడుగుతున్నాను. మీకు అన్యాయం చేసి మిమ్మల్ని దగా చేసి దోచుకున్నటువంటి రెడ్డి గారికి మీరు ఓటేస్తే ఇక ఈ పార్టీలు ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు, మీకు సేవ చేయడం ఎందుకు? మేము ఇన్ని పథకాలను మేము ఇక్కడ అమలు చేయడం ఎందుకు? దయచేసి చెప్పండి. మీ గ్రామంలో ఆలోచించాలి మీరు. ఈ గ్రామంలో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నన్నే ప్రశ్నించారు కాబట్టి ఈ ప్రస్తావన తెచ్చాను. ఈ గ్రామంలో, వేరే గ్రామాల్లో ఇంతవరకు నేను అనేక సమావేశాల్లో గడిచిన 1.5 సంవత్సరంగా మాట్లాడుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. ఎక్కడా మాట్లాడలే. కుల ప్రస్తావన తేలా, మత ప్రస్తావన తేలా, ఎన్నికల్లో ఏది జరిగింది ఏం అయింది అనేది కూడా నేను ఎక్కడ ఓట్లు తక్కువ ఎక్కువ కూడా మాట్లాడను. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే రెడ్డి గారుల పార్టీ కాబట్టి మేము రెడ్డి గారులకు ఓటు వేయాలని నాకే చెప్పారు. ఇప్పుడు మేము ఎవరికి ఇవ్వాలి పెన్షన్లు? రెడ్డి గారులకు ఇవ్వద్దా? తెలంగాణ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అసూయ పడేంతగా మాజీ మంత్రి హరీష్ రావుపై కేటీఆర్ ప్రేమ చూపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వడం మొదలుకుని అది పూర్తయ్యేంత వరకు హరీష్ వెంటే తాము అని కేటీఆర్ మరోసారి నిరూపించారు. హైదరాబాద్లోని హరీష్ రావు ఇంటికి వెళ్లి మరీ హరీష్ రావుకు కేటీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇతర నాయకులు మద్దతుగా నిలిచారు. హరీష్ను ఆలింగనం చేసుకుని విచారణకు సాగనంపారు. విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్కు హరీష్ రావుతో పాటు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకే వాహనంలో వెళ్లడం విశేషం.
ఒకవైపు సిట్ విచారణలో హరీష్ రావు ఉండగా మరోవైపు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో 5-6 మంత్రుల్ని హరీష్ రావు ఫుట్బాల్ ఆడుకున్నారని, సిట్ అధికారులు ఎంత అని కేటీఆర్ గొప్పగా ప్రశంసించారు. వీళ్ళు మర్చిపోతున్నారు, హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు, పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇవ్వాలన్నట 5-6 పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీస్ అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికిమాలిన కేసు అని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? ఇట్లా చేయొచ్చునా? ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి నువ్వు? హరీష్ రావు వల్ల బీఆర్ఎస్కు ప్రమాదం పొంచి ఉందని, ముఖ్యంగా రామ్ అన్న జాగ్రత్తగా ఉండాలని కవిత ఇటీవల కాలంలో పలు దఫాలు హెచ్చరించారు. హరీష్ రక్త సంబంధీకుడు కాదని, అసలు కుట్రదారుడు అతనే అని ఆమె ఆరోపించారు. ఇలాంటివేవి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ పట్టించుకోకపోవడం గమనార్హం. హరీష్ రావుకు కష్టం వస్తే తమకే వచ్చినట్టుగా కేసీఆర్, కేటీఆర్ స్పందించడం విశేషం. హరీష్ రావు విషయంలో కేసీఆర్ కుటుంబ స్పందన కవితకు మరింత కోపం తెప్పించేలా ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమం నడుస్తోంది. వ్యయాలను తగ్గిస్తే ఆదాయాలు పెరిగినా లేకపోయినా స్టీల్ ప్లాంట్ నష్టాలు ఎంతో కొంత తగ్గుతాయన్నది యాజమాన్యం ఆలోచనగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వీఆర్ఎస్ అంటూ తరచూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. గతంలో 2 మార్లు ఈ విధంగా వీఆర్ఎస్కి ఆఫర్లు ఇవ్వడంతో దాదాపుగా 1000 మంది దాకా ఉద్యోగులు తమ జాబ్స్ స్వచ్ఛందంగా వదులుకుని వెళ్ళిపోయారు. లేటెస్ట్గా మరోసారి విశాఖ ఉక్కులో వీఆర్ఎస్ పర్వం సాగుతోంది. గత నెల 24న వీఆర్ఎస్కి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ గడువుని ఈ నెల 20 దాకా విధించారు. ఈ నెల రోజుల వ్యవధిలో 500 మంది దాకా స్టీల్ ప్లాంట్లోని వివిధ విభాగాల నుంచి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ వీఆర్ఎస్ గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి కారణం అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదని అంటున్నారు. ఈ వారంలో మరెంతమంది వీఆర్ఎస్ బాటలో నడుస్తారో చూడాలని అంటున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి అంటూ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి నారా లోకేష్ హడావిడి అంతా ఇంత కాదు. ప్రస్తుతం తండ్రి తనయుడితో పాటు ఇతర మంత్రులు కూడా దావోస్లో పర్యటిస్తున్నారు. ఇంటికొకరు పారిశ్రామికవేత్తగా తయారు కావాలని దావోస్లో చంద్రబాబు ప్రోత్సాహం అదుర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం అంటూ విదేశాల్లో మన పాలకుల గొప్పలు అబ్బో ఆకాశమే హద్దు. ఏపీలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తామని బడా పారిశ్రామికవేత్తలు ఆకర్షించే ప్రయత్నం. మరోవైపు ఏపీలో ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు మాత్రం తమకు ఇవ్వాల్సిన సబ్సిడీని ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కూటమి సర్కార్ 700 కోట్ల సబ్సిడీ సొమ్ము ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన ప్రోత్సాహక సొమ్ము కోసం మంగళగిరిలోని ఏపీఐసి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఇన్సెంటివ్స్ బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినటువంటి అన్యాయం జరిగిందండి. ఎస్సీ/ఎస్టీలని పారిశ్రామిక అభివృద్ధిలో మామూలు భాగస్వాములు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఆ కోణంలో మాకు సరైనటువంటి న్యాయం చేయలేదు. 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే సబ్సిడీలు మేము పెట్టిన వెంటనే మాకు గత 6 నెలల్లో పెట్టిన సబ్సిడీలు వెంటనే వచ్చేవి. ఇప్పుడు 4 సంవత్సరాలైనా మాకు సబ్సిడీలు రాలేదు. ఈ విషయం మీద గతంలో మేము మరి ధర్నా చేయడం కూడా జరిగింది. చేసినప్పుడు మంత్రి గారు ఆయన ఒక హామీ ఇచ్చారు, పండగలోపు క్రిస్మస్ లోపు మేము అడిగాము, లేదంటే సంక్రాంతి లోపు మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అన్నారు. సంక్రాంతి అయిపోయిందా కూడా మేము వచ్చి అడిగితే మాకు సరైన సమాధానం దొరకలేదు. మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు మాకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. మనం ఆ బిడ్డల్ని మేము రోడ్ల మీద పడిపోయాం. మా పరిస్థితి చాలా దుర్మార్గంగా ఉంది. ఎవరు కూడా ఈ సంవత్సరం మేము ఎప్పుడు చేసుకోలేటువంటి పండగ కూడా చేసుకునే పరిస్థితి లేదు. పండగ కూడా పప్పు పిల్లలు నోట్లో పెట్టిన పరిస్థితి లేదు. అంత దుర్మార్గమైన స్థితి ఎప్పుడు ఈ 40 సంవత్సరాలు జరగలేదు. ఈ ప్రభుత్వం అంత దుర్మార్గంలో మమ్మల్ని నెట్టేసింది. మా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నాము, కానీ ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేదు. దయచేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము అర్థిస్తున్నది ఏంటంటే మాకు రావాల్సినటువంటి సబ్సిడీస్ ఏమైతే పెండింగ్స్ ఉన్నాయో ఈ 8,000 మంది 8,000 యూనిట్లకి రావాల్సినటువంటి 100% సబ్సిడీ రిలీజ్ చేస్తే తప్ప మేము ఎక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు.
ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.